హలో అండి. ఈరోజు మా ఇంట్లో ఆమ్రస్ పూరి, ఆలు కర్రీ చేశామండి. ఈ ఆలు కర్రీనే తెలంగాణలో ఆలుగడ్డ పొట్టు అంటారు. ఆంధ్రాలో అయితే బంగాళాదుంప ముద్ద కూర అని అంటారు. మనము ఇప్పుడు దీన్ని ఆలు కర్రీ అని పిలుచుకుందాము. సో, ఇది కాంబినేషన్ చాలా బావుంటదండి. పూరి, ఆమ్రస్ ప్లస్ ఆలు కర్రీ. ఇది చాలా బావుంటది. మంచి కాంబినేషన్. ఎలా ప్రిపేర్ చేయాలో ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్‌గా మా వైఫ్ చూపిస్తారు. హాయ్ అండి. ఇవాళ ఆలు పొట్టు చేసుకుందాం. 750 గ్రామ్స్ ఆలు తీసుకొని అందులో వాటర్ తగినంత పోసుకొని కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ ఇచ్చానండి. అంతలోపు మ్యాంగో పొట్టు తీస్తున్నాను. వాటన్నిటిని ముక్కలు చేసుకొని జ్యూస్ చేసుకున్నాను అండి. ఇందులో షుగర్ అస్సలు వేయలేదు, ఎందుకంటే పండ్లు బాగా స్వీట్గా ఉన్నాయి అందుకనేసి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాచీను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను అండి. ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. అందులో తగినంత నెయ్యి వేసుకున్నాను, ఆవాలు తగినంత. అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు కదా, తాలింపు అందరికి తెలిసిందే. శనగపప్పు వేసాను కొద్దిగా. పచ్చిమిర్చి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత బాయిల్డ్ అయిన పొటాటో పొట్టు తీసుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆలు ఫ్రై రెడీ అవుతుంది.
పూరీ పిండి కోసమని 3 గ్లాసుల పిండి తీసుకున్నాను. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1 వరకే వాటర్ పడుతుందండి, పూరీ పిండి కదా, గట్టిగా తడుపుకోవాలి. పూరీ కోసమని కడాయి పెట్టుకున్నాను అండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పూరీలు చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నా అండి. అలా పూరి వేసుకొని ఒత్తుకుంటే బాగా పొంగుతుందండి. అన్నీ రెడీ అయ్యాయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.